హలో సార్, మా శ్రీనివాస గౌడ్ గారికి, మా మంత్రివర్యులు యాదవ్ గారికి, శ్రీనివాస యాదవ్ గారికి, ఇక్కడికి వచ్చిన చిన్నలకు పెద్దలకు టైం లేదు కాబట్టి అందరికీ నమస్కారము. నేను చెప్పేది ఒకటే, ఆనాడు రేవంత్ రెడ్డి ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తారని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. మాటలు కోటలు దాటిన గడపలు అడుగులు దాటుతున్నాయి. బీసీలంతా ఒక్కటైతే కొడుకాని మేమైపోతావు, మణిమాస అయిపోతావు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు తక్కువ లేరు. ఎక్కడ చూసినా బీసీలు, యాడ చూసినా బీసీలు. బీసీ సంఘాలు ఒకటైతే ఇవాళ ఎంతో మంది బీసీలు 44%, 42% ఇస్తానని ఒప్పుకున్నావు. రిజర్వేషన్ ఏమైంది? మళ్ళీ ఎలక్షన్ అని ముందుకు పోతున్నావు. ఫస్ట్ కొడుక మా రిజర్వేషన్ తెలిసినాక ఎలక్షన్ పెట్టు. మీ కాంగ్రెస్ ను మా బీసీ బిడ్డలందరూ కలిసి ఒక్కటై ఈ కాంగ్రెస్ ను పొంద పెట్టే టైం వచ్చింది కొడుక. ఆనాడు తెలంగాణ కొట్లాడితే మేము బీసీ సంఘాల కొరకు కొట్లాడతాం. ఏమనుకున్నావు? మరి రిజర్వేషన్ కొట్లాడతాం. బీసీలు తక్కువ 4 కోట్ల మందిలో 2 కోట్ల జనము బీసీలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఏం చేసినావు? ఏం మీకింది నీ కాంగ్రెస్? చెప్పిన నీ హామీలు మీకినవా? ఎన్ని హామీలు ఇచ్చినావు? 6 పథకాలు ఆడవన్నీ ఇచ్చావు. 24 గంటలు కలవకుంటలోళ్ళు అలా వేస్తావు. బీసీలు ఏం పట్టించుకుంటలేవు. బీసీలను ఆగం చేస్తున్నావు కొడుక. మన రిజర్వేషన్ ఫస్ట్ తెలవాలి. ఫస్ట్ నీ ఎలక్షన్ తర్వాత మా బీసీలు కలుసుకుంటే మీ కాంగ్రెస్ కొడుక తుక్కు లేపు మొక్క పెడతాం.